దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యి పోరాడాల్సినటువంటి భూతం డ్రగ్స్. అట్లాంటి వ్యవహారంలో మా పార్టీ ఎంపీఏ విమర్శలు ఎదుర్కోవడం అండ్ ఆల్సో అతను ఆ ప్రాంతంలో ఉండి పోలీసులకు పట్టుబట్టం ఏదైతే ఉందో మమ్మల్ని కూడా చాలా బాధింపదగ్గటువంటి విషయాలు అవన్నీ కూడా. ఓ పక్క మా అధినేత చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలా శ్రమిస్తూ ఉన్నారు. అదే మా యువనేత నారా లోకేష్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే బాధ్యతగా వారి వంతు కృషి వారు చేస్తూ ఉంటే ఇట్లాంటి విషయాల్లో మా యువ ఎంపీ ఆరోపణలు ఎదుర్కోవటం ఏదైతే ఉందో చాలా బాధాకరం. సరే, ఏదైతే ఆరోపణ ఎదుర్కొన్నారో మేమైతే అతను సమర్థించడం లేదు, కానీ అతని నుండి ఒక వివరణ కోరటం అయింది. ఏం జరిగింది ఏంటి, మీకు ఆ డ్రగ్స్ వ్యవహారానికి ఉన్నటువంటి విషయాలపై ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయటం అయింది. ఇదంతా మా పార్టీ ప్రోటోకాల్. ఇదంతా కూడా ముందు షోకాజ్ నోటీస్ ఇస్తాం, దాంతో మేము కనుక సాటిస్ఫై అవ్వకపోతే డెఫినెట్లీ అతని తప్పు ఉంది అని కనుక తెలిస్తే డెఫినెట్గా సస్పెండ్ చేస్తాం. ఇందులో నో డౌట్. ఎవరు కూడా దీనికి అతీతులు కారు. కార్యకర్త నుండి అధినేత వరకు ఎవరు తప్పు చేసినా కానీ మా పార్టీలో ఒకే రకంగా ఉంటుంది. వంశీ గారు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. సస్పెండ్ చేయడం ఒకటే ఉంటుందా? ఒకవేళ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజాకు వ్యతిరేకమైన పని చేశారు కాబట్టి రాజీనామా చేపించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు ఇంకొక అభ్యర్థిని పెట్టి? మీరు దాని తీవ్రతను బట్టి డెఫినెట్లీ మా అధినేత నిర్ణయం తీసుకుంటారు లక్ష్మీనాగ్ గారు. అది ఇక్కడ నేను చెప్పటమో లేదంటే ఏదో చెప్పటమో కాదు. మా అధినేత, మాకు పాలిట్ బ్యూరో ఉంది, అందులో సమావేశం అవుతారు. డెఫినెట్లీ మా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మేమంతా కూడా లోబడి ఉంటాం. ఈరోజు వాస్తవంగా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ఊపేస్తున్నటువంటి అంశం డ్రగ్స్. గత ప్రభుత్వంలో మేము డ్రగ్స్ మీద పోరాడాం. ఈ ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపాలి అనే ఉద్దేశంతో మేము పోరాడుతూ ఉన్న క్రమంలో ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మా పార్టీకి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది జరిగింది. అతన్ని సచ్చీరుడిగా బయటికి రమ్మని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతని వివరణ ఏదైతే ఉందో అతను పార్టీకి వివరణ ఇచ్చిన తర్వాత మా క్రమశిక్షణ కమిటీ కావచ్చు, మా పాలిట్ బ్యూరో కావచ్చు నిర్ణయం డెఫినెట్లీ తీసుకుంటారు. ఏదైతే ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపుకు వేలు చూపించకుండా ఆ నిర్ణయం అయితే తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను లక్ష్మీనాగ్ గారు. అయితే యాజ్ యూజువల్ మన కేఎస్ ప్రసాద్ గారు ఏదైతే మా పార్టీపై విషం చిమ్మాలో ఆ విషమంతా చిమ్మారు. ఇందులో భాగంగా మా పార్టీలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఆయన విమర్శించడం నిజంగా బాధాకరం. ఒక సామాజిక వర్గం పేరెత్తి ఆ సామాజిక వర్గం అయితే చాలు స్టేషన్ బెయిల్స్ వచ్చేస్తాయి అనేటటువంటి మాట కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన చెప్పినటువంటి ఉదాహరణల్లో ఒక్కటి కూడా మా సామాజిక వర్గానికి, ఏదైతే చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈయన ఏం పేర్లు చెప్తున్నాడు? ఆదిమూలం పేరు చెప్తా ఉన్నారు. మా ఎమ్మెల్యే ఆదిమూలం పేరు ఎస్సీ. సో అతను చౌదరి సామాజిక వర్గం కాదు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అబ్బాయి, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ గారు, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆ తర్వాత గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారి గురించి చెప్పారు, ఆయన కూడా సో కేఎస్ ప్రసాద్ గారు చెప్పినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. కానీ కేఎస్ ప్రసాద్ గారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే చౌదరి అనేటటువంటి సామాజిక వర్గాన్ని విమర్శించే క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. సామాజిక వర్గాల గురించి మాట్లాడతారా ఇందులో? సరే, ఇంకో మాట అంటా ఉన్నాడు సార్. అతనంట పాసు పోసుకోవడానికి వెళ్ళి మంచినీళ్ళు నింపాడట. ఇతను పక్కనే ఉన్నాడు బాత్రూంలో ఆ రోజు, మరి కమోడు గడుగుతా చూస్తూ ఉన్నాడు. పాసు పోసుకోవడానికి వెళ్ళి మంచినీళ్ళు నింపాడా? ఆ తర్వాత ఏంటి, పాస్ పోసుకోవటంలో కూడా పాపం పాస్ పోసుకోవటం కూడా రాదు అతనికి అని చెప్పి ఎటకారం ఆడతాడు. నిన్ను హెడ్ మాస్టర్ని చేస్తాం రా, కోర్సు ఒకటి పెట్టి పాస్ ఎలా పోసుకోవాలో నేర్పించే కోర్సుకి నిన్ను హెడ్ మాస్టర్ని చేస్తాం రా. మరి పిచ్చి మాటలు ఎట్లా మాట్లాడినా కానీ పద్ధతిగా ఉండదని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా. ఒక సామాజిక వర్గాన్ని అంత దారుణంగా నిందించి ఈరోజు వెటకారాలు ఆడతావా నువ్వు? ఈ పిచ్చి మాటలు తగ్గించుకోవాలి కేఎస్ ప్రసాద్ గారు.
పాస్ పోసుకోవడం రాక నీళ్లు పోసాడు, నువ్వు పక్క నుండి చూసావు మరి. సార్, ఓకే 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 ఆ కమోడ్లు కడుగుతా ఉన్నావు నువ్వు అప్పుడు. ఇవన్నీ, ఈ మాటలన్నీ కూడా, ఈ పద్ధతులన్నీ కూడా మారతాయి, డెఫినెట్లీగా మారతాయి. కానీ సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చూసుకుంటే డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు 3 లక్షల కిలోల గాంజా తగలబెడితే అతను ఏం చేశారు సార్? అతను ట్రాన్స్ఫర్ చేశారు. సో అట్లాంటి ప్రభుత్వం గతంలో ఉండేది. రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్గా మార్చినటువంటిది అట్లాంటి ప్రభుత్వం గతంలో ఉంది. సో ఈరోజు సార్ ఒక విషయం సార్, ఇక్కడ దొరికిందంతా కూడా కన్స్యూమర్స్. నిన్న దొరికిన వాళ్ళందరూ కూడా కన్స్యూమర్స్. అసలు పెడ్లర్సే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. ఈ డ్రగ్ పెడ్లర్స్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. రాష్ట్రానికే కాదు, దేశానికే డ్రగ్స్ సప్లై చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి తొత్తు కాస్తున్నటువంటి కేఎస్ ప్రసాద్. ఆయనకే సంబంధం అండి, ఆయనకే సంబంధం సార్. అది కాదు సార్, ఆయనకే సంబంధం ఉంటుంది. సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇందులో? మాట్లాడకూడదు. సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇందులో? అది కాదు సోదరి సామాజిక వర్గాన్ని సార్, నేను చెప్తున్నా సార్. ప్రతి ఒక్కరికి లోకు అయిపోయారా? ప్రతి ఒక్కరికి లోకు అయిపోయారా? సోదరి సామాజిక వర్గం ఎందుకు వచ్చింది ఇందులో? సామాజిక వర్గం ఎందుకు వచ్చింది సార్ ఇందులో? ఆ రోజు విశాఖపట్నంలో ఈయనేం చేస్తా ఉన్నాడు సార్? ఎంపీ గారు పాస్ పోసుకుంటా ఉంటే బాత్రూమ్ లో ఈయనేం చేస్తా ఉన్నాడు? జిప్పిప్పుతున్నాడా ఎంపీ గారు? సార్ ఎంపీ గారు పాస్ పోసుకున్నప్పుడు జిప్పిప్పుతున్నాడా? వంశీ గారు వ్యక్తిగతంగా ఇవన్నీ కాదు సార్. లక్ష్మీనాథ్ గారు ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. వంశీ గారు గౌరవప్రదంగా మాట్లాడుకుందాం. వంశీ గారు ప్లీజ్ వ్యక్తిగతంగా మాట్లాడొద్దు దయచేసి. ఒక విషయం వినండి, చెప్పండి. అదే ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్రసాద్ గారు కాసేపు ఆగండి, మీరు కాసేపు ఆగండి. ప్రసాద్ గారు, వంశీ గారు దయచేసి అర్థం చేసుకోండి. ఒక హుందాకరమైన వాతావరణం వెళ్తుంది కదా, ఈ జిప్పులు ఇలాంటి మాట్లాడద్దు. సామాజిక వర్గాన్ని, ఆయన కమ్మ సామాజిక వర్గం గురించి చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మేము తప్పకుండా ఖండిస్తాం. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు మీరు మాట్లాడారు కదా, దయచేసి ఆగండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఆయన చెప్పనివ్వండి సార్, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. ప్రసాద్ గారు ఆయన చెప్పనివ్వండి ప్లీజ్ ఆయన చెప్పనివ్వండి. ఆపవాయి చెప్పావు గానీ సార్ ఏం చేస్తా ఉన్నావు? వంశీ గారు టాపిక్ మీద మాట్లాడండి. సింగులర్ వర్డ్స్ యూజ్ చేయమాకండి దయచేసి. మీరందరూ కూడా ఒక ఉన్నత స్టేజ్ లో ఉన్నారు. మీరందరూ మీకు చెప్పడం కాదు, దయచేసి ఏకవచనాలు వద్దు. ఈ రోజు లక్ష్మీనాథ్ గారు వినండి, ఈ రోజు అక్కడ ఏ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈయన చెప్పినటువంటి ఉదాహరణలో ఆదిమూలం గారు, ఆ తర్వాత ఈయన ఆదికేశవరెడ్డి గారు అబ్బాయి, ఇప్పుడు మహేష్ యాదవ్ గారు, వీళ్ళలో ఎక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధం లేదు. కానీ విశాఖపట్నంలో కొండారెడ్డి అని చెప్పేసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి డ్రగ్ పెడ్లర్ దొరికితే మా పార్టీ నుంచి ఎవరైనా రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శించారా లక్ష్మీనాథ్ గారు? మరి ఈయన ఎందుకు సార్ కమ్మ సామాజిక వర్గం చౌదరి అనే ట్యాగ్ లైన్ అండర్లైన్ చేసి అంత క్లియర్ గా ఒక సామాజిక వర్గం మీద ఎందుకు సార్ విషం చిమ్ముతా ఉన్నాడు? బుద్ధుండక్కర్లా, బుద్ధుండక్కర్లేదా అంట? వయసు వస్తే సరిపోయిందా? వయసు వస్తే సరిపోయిందా? ఎవరు నువ్వు అనేది